హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎస్ఏపి ఫికో అంటే ఏంటి, అది కంపెనీల్లో ఎక్కడ వాడతారు, ఎస్ఏపి ఫికో నేర్చుకుంటే మనకి ఏ రకమైన ఉద్యోగాలు వస్తాయి, ఎంత ప్యాకేజ్ వస్తుంది, 2026 వరకు డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది పిన్ టు పిన్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో చివరిలో మీరు ఎస్ఏపి ఫికో నేర్చుకోవాలా లేదా అనే డౌట్ ఉంటే మీకు క్లియర్ డెసిజన్ వచ్చేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఎస్ఏపి ఫికో అంటే ఏంటి? ఎస్ఏపి అనేది ప్రపంచంలో టాప్లో ఉండే ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. దాంట్లోని ఒక ముఖ్యమైన మాడ్యూలే ఎస్ఏపి FICO మీన్స్ ఫికో. ఫికో అంటే FI మీన్స్ ఫినాన్షియల్ అకౌంటింగ్, CO అంటే కంట్రోలింగ్, ఫికో అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ కంట్రోల్. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీకి సంబంధించిన డబ్బులు లైక్ ట్రాన్సాక్షన్స్, ఖర్చులు, ప్రాఫిట్స్, రిపోర్ట్స్ అన్నీ ఎస్ఏపి ఫికోలోనే రికార్డ్ చేసి ఎనలైజ్ చేసి రిపోర్ట్స్ను తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీస్ ఇచ్చిన, బిల్స్ ఇచ్చిన, కస్టమర్ నుంచి పేమెంట్స్ వచ్చిన, బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ జరిగిన అన్నీ కూడా ఎస్ఏపి ఫికోలోనే పోస్ట్ అవుతూ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ లాంటి రిపోర్ట్స్ కూడా తయారవుతాయి. ఎస్ఏపి ఫికో యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో దానికోసం ఫస్ట్ అయితే శాలరీ పేమెంట్స్. ఒక కంపెనీలో 500 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ప్రతీ నెల వాళ్ళకు జీతం వెళ్తుంది. ఆ శాలరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎస్ఏపి FIలో మీన్స్ పేరోల్ ఆర్ GL అకౌంట్స్లో పోస్ట్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి సేల్స్ అండ్ పర్చేజెస్. కంపెనీ కస్టమర్స్కి వస్తువులు అమ్మితే దానిని కస్టమర్ ఇన్వాయిసెస్ అంటాం. వెండర్స్ నుంచి మెటీరియల్ కొనుగోలు చేస్తే దానిని వెండర్ బిల్స్ అని అంటాం. ఇవి అన్నీ అకౌంట్స్ రిసీవబుల్ AR అలాగే AP అకౌంట్స్ పేయబుల్లో రికార్డ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి GST అండ్ ట్యాక్సెస్. ఇండియాలో ఉన్న GST, TDS ఇతర ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేయడంలో ఎస్ఏపి చాలా హెల్ప్ చేస్తుంది. ట్యాక్సెస్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి రిపోర్ట్స్ అనేవి రెడీ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే కాస్ట్ కంట్రోల్. ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేస్తోంది, ఏ ప్రాజెక్ట్లో ఎంత ఖర్చు అయింది, ఏ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ పడింది, ఇవన్నీ CO మాడ్యూల్ అంటే కంట్రోలింగ్ మాడ్యూల్ ద్వారా తెలుసుకుంటారు. అసలు ఎస్ఏపి అనేది ఎందుకు అవసరం అనేది చూసుకుంటే, పాత రోజుల్లో కంపెనీస్ మాన్యువల్ బుక్స్, ఎక్సెల్ షీట్స్తో అకౌంట్స్ను మెయింటైన్ చేసేవి. దాంతో ఎర్రర్స్, ఆ రిపోర్ట్స్ లేట్, ఆడిట్ టైంలో టెన్షన్స్ ఇలాంటివనేవి చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పెద్ద కంపెనీల్లో ఎస్ఏపి లేకుండా అకౌంట్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎస్ఏపి ఫికో వల్ల 100% యాక్యురేట్ డేటా, రియల్ టైమ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్, కాస్ట్ కంట్రోల్ అండ్ బడ్జెటింగ్, కంప్లైయన్స్ అండ్ ఆడిట్ ఈజీ. అంటే మేనేజ్మెంట్కు ఏ సమయంలో అయినా కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ గురించి నిజమైన డేటా ఆధారంగా డెసిజన్స్ తీసుకోవడానికి ఎస్ఏపి ఫికో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్ఏపి FIలో ఉండే మాడ్యూల్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే జనరల్ లెడ్జర్. ఇది అన్ని అకౌంట్స్కి మెయిన్ సెంటర్ లాంటిది. అన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చివరికి GLలోనే రిఫ్లెక్ట్ అవుతాయి. సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్స్ పేయబుల్. ఇక్కడ మనం వెండర్స్కి ఇవ్వాల్సిన డబ్బు, బిల్స్, పేమెంట్స్ ట్రాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్స్, సర్వీస్ ప్రొవైడర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అకౌంట్స్ రిసీవబుల్. ఇక్కడ కస్టమర్స్ నుంచి తీసుకోవాల్సిన మనీ, ఇన్వాయిసెస్, అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అసెట్ అకౌంటింగ్. కంపెనీలో ఉండే మెషిన్స్, బిల్డింగ్స్, వెహికల్స్, కంప్యూటర్స్ లాంటి ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ నుంచి డెప్రిషియేషన్ వరకు అన్నీ ఇక్కడ మెయింటైన్ అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంటింగ్. కంపెనీకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్, చెక్ పేమెంట్స్, బ్యాంక్ రీకన్సిలియేషన్ అన్నీ ఇక్కడ హ్యాండిల్ చేస్తారు. ఇవి ఎస్ఏపి FIలో ఉండే మాడ్యూల్స్. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఏపి CO మాడ్యూల్స్ చూసుకుందాం, అంటే కంట్రోలింగ్ మాడ్యూల్స్. ఇది మెయిన్లీ
కాస్ట్, ప్రాఫిట్, ప్లానింగ్, అనాలిసిస్ కోసం చెప్పేది. ఫస్ట్ వచ్చేసి కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. ఒక్కో డిపార్ట్మెంట్ లైక్ హెచ్ఆర్, ప్రొడక్షన్, ఐటీ, సేల్స్ ఇవి ఎంత ఖర్చు చేస్తుందో కాస్ట్ సెంటర్ ద్వారా ట్రాక్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఏ బ్రాంచ్ లేదా బిజినెస్ యూనిట్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్స్. కొన్ని స్పెషల్ ఈవెంట్స్ లేదా చిన్న ప్రాజెక్టులకు వచ్చే ఖర్చులను ఇండివిజువల్గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడే కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ కాస్టింగ్. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ కాస్ట్, ఎంత లేబర్ కాస్ట్, ఎంత ఓవర్ హెడ్ కాస్ట్ పడింది అన్నది ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారు. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఎఫ్ఐ అనేది ఏం జరిగింది అని చెబుతుంది, సిఓ అనేది ఎందుకు జరిగింది, ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చూపిస్తుంది. ఎస్ఏపి ఫికో యొక్క రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ చూసుకుంటే ఎస్ఏపి ఫికోని ఎన్నో ఇండస్ట్రీల్లో వాడుతున్నారు. లైక్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో చూసుకుంటే లోన్స్, ఇంట్రెస్ట్, ఇన్వెస్ట్మెంట్స్, డైలీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎస్ఏపిలో మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో రా మెటీరియల్ పర్చేజ్ నుండి ఫైనల్ ప్రోడక్ట్ సేల్ వరకు అన్ని కాస్ట్స్, ప్రాఫిట్స్ ఎస్ఏపి ఫికోలో ట్రాక్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే రీటైల్ అండ్ ఈకామర్స్లో బిగ్ రీటైల్ చైన్స్ అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ కస్టమర్ బిల్లింగ్, జిఎస్టీ రిటర్న్స్, వెండర్ సెటిల్మెంట్స్ కోసం ఎస్ఏపిని ఉపయోగిస్తాయి. అలాగే హెల్త్ కేర్లో హాస్పిటల్స్లో పేషెంట్ బిల్లింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఫార్మసీ స్టాక్ కాస్టింగ్ ఇవన్నీ ఎస్ఏపి ద్వారా హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఫ్రైట్ ఛార్జెస్, టోల్స్, వెహికల్ మెయింటెనెన్స్, వెండర్ పేమెంట్స్ దీస్ ఆల్ ఆర్ ఇన్ ఎస్ఏపి ఫికో. తర్వాత 2026లో ఎస్ఏపి ఫికో యొక్క మార్కెట్ అండ్ డిమాండింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. డిజిటలైజేషన్ పెరిగే కొద్దీ ఎస్ఏపి యూసేజ్ కూడా పెరుగుతోంది. 2026 నాటికి ప్రపంచ ఎస్ఏపి మార్కెట్ ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇండియాలో కూడా ప్రతి పెద్ద కంపెనీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, రీటైల్ ఇవి ఎస్ఏపికు మైగ్రేట్ అవుతుంది. సో దీనివల్ల ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్స్కి, సపోర్ట్ ఇంజనీర్స్కి అండ్ యూజర్స్కి కమింగ్ 5 to 10 yearsలో కంటిన్యూస్ డిమాండ్ ఉండబోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అండ్ అలాగే ఎస్ఏపి ఫికోలో ఉండే జాబ్ రోల్స్ కోసం చూసుకుంటే ఫస్ట్ అయితే ఎస్ఏపి ఫికో ఎండ్ యూజర్ రోజు ఇన్వాయిసెస్, పేమెంట్స్, రిసీట్స్, బిల్స్ వంటివి సిస్టంలో పోస్ట్ చేసే వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇది ఎంట్రీ లెవెల్ రోల్. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఏపి ఫికో సపోర్ట్ కన్సల్టెంట్. అంటే యూజర్స్కి ఎర్రర్స్ వస్తే సాల్వ్ చేయడం, పోస్టింగ్స్ కరెక్ట్ చేయడం, రిపోర్ట్స్ ఇష్యూస్ ఫిక్స్ చేయడం ఇవన్నీ ఈ రోల్ యొక్క పని. థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఏపి ఫికో ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్. కొత్త కంపెనీలో ఎస్ఏపి ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తాడు. బిజినెస్ ఎలా పనిచేస్తుందో స్టడీ చేసి దానికి తగ్గట్టుగా ఎస్ఏపిని కన్ఫిగర్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి ఫికో లీడ్ కమ్ సీనియర్ కన్సల్టెంట్. అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసి జూనియర్ కన్సల్టెంట్స్కి గైడెన్స్ ఇచ్చే లెవెల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్ఏపి ఫికో ప్లస్ ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్. ఫినాన్స్తో పాటు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్ కూడా చూసుకునే వ్యక్తిగా మనం ఈ రోల్ కోసం చెప్పుకోవచ్చు. ఎస్ఏపి ఫికో ట్రైనర్ కమ్ కార్పొరేట్ ట్రైనర్. ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎస్ఏపి ఫికో నేర్పించే ఫ్యాకల్టీ రోల్గా మనం చెప్పుకోవచ్చు. ఎస్ఏపి ఫికో అనలిస్ట్ కమ్ బిజినెస్ అనలిస్ట్. అంటే నెంబర్స్ని అనలైజ్ చేసి మేనేజ్మెంట్కి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని ఇచ్చేవారని చెప్పగలం. అదేవిధంగా ఎస్ఏపి ఫికోలో శాలరీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకుంటే ఇప్పుడు అప్రాక్సిమేట్ శాలరీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ ఆర్ ఎండ్ యూజర్స్ వీళ్ళకి 3 నుంచి 4.5 lakhs వరకు ప్యాకేజ్ అనేది లభించే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్ అంటే 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి అయితే 5 lakhs to 8 lakhs వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే మిడ్ లెవెల్ కన్సల్టెంట్
3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 8 lakhs నుంచి 14 lakhs వరకు ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సీనియర్ కన్సల్టెంట్స్ అంటే 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అయితే 15 lakhs నుంచి 22 lakh rupees వరకు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. టాప్ ఎంఎన్సీస్ కన్సల్టింగ్ కంపెనీస్ లైక్ యాక్సెంచర్, డెలాయిట్, క్యాప్జెమినీ ఎట్సెట్రాలో ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేషన్, డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉంటే 20 lakhs ప్లస్ ప్యాకేజ్ కూడా పొందే ఛాన్సెస్ అనేవి ఉన్నాయని మాత్రం మనం చెప్పుకోగలం. ఇప్పుడు చూసుకుంటే ఎస్ఏపీ ఫికో అనేది ఎలా నేర్చుకోవాలి, దానికి ఏంటి ఎలా అంటే ఏ విధమైన పాత్ ఫాలో చేస్తే ఈజీగా అర్థమవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే బేసిక్ అకౌంట్స్ కాన్సెప్ట్స్. ముందుగా డెబిట్, క్రెడిట్, జర్నల్ ఎంట్రీస్, బ్యాలెన్స్ షీట్స్, P&L బేసిక్స్ క్లియర్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఏపీ F5 బేసిక్స్ కోసం తెలుసుకోవాలంటే కంపెనీ కోడ్, ఫిస్కల్ ఇయర్ వేరియంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, GL, వెండర్, కస్టమర్ క్రియేషన్, పోస్టింగ్స్ అనేవి నేర్చుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఏపీ CO బేసిక్స్ అంటే కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్ అండ్ అలాగే బేసిక్ కాస్టింగ్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రియల్ టైమ్ సినారియోస్ అంటే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ పేమెంట్, బ్యాంక్ రీకన్సిలియేషన్, అసెట్ పర్చేజ్ అండ్ డెప్రిషియేషన్ వంటి సినారియోస్ని ప్రాక్టీస్ చేయండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రాక్టీస్ ఆన్ ఎస్ఏపీ సర్వర్ అంటే మినిమం 2 to 3 months డైలీ ప్రాక్టీస్ ఉంటేనే కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్. మీరు ఎస్ఏపీ సర్టిఫికేషన్ కూడా అటెంప్ట్ చేస్తే రెజ్యూమ్ మీద చాలా స్ట్రాంగ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎస్ఏపీకి ఫ్యూచర్ స్కోప్ అండ్ మోటివేషన్ ఎలా ఉంటుందంటే ఎస్ఏపీ ఫికో అనేది ఒక ఎవర్ గ్రీన్ డొమైన్. ఎప్పటికప్పుడు కొత్త కంపెనీలు ఎస్ఏపీకి మైగ్రేట్ అవుతున్నాయి, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లైక్ బీకామ్, BBA, MBA ఫినాన్స్, MCOM చదివిన వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు. మీరు అకౌంట్స్ ప్లస్ టెక్నాలజీ మిక్స్లో కెరీర్ చేయాలనుకుంటే ఎస్ఏపీ ఫికో అనేది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. సో మరి ఎప్పటికైనా మీకు ఎస్ఏపీ ఫికో అంటే ఏంటి, ఎక్కడ వాడతారు, ఏ జాబ్ రోల్స్ ఉంటాయి, ఎంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉందో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కెరీర్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో యూస్ఫుల్ టాపిక్తో. థ్యాంక్ యూ.